హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జనరల్గా మనం లిక్విడ్స్ని అంటే వాటర్ కానీ ఆయిల్ కానీ అంటే పెట్రోల్ డీజిల్ వీటన్నిటిని ఎలా కొలుస్తాం? లీటర్స్లో కొలుస్తాం. అదే సాలిడ్స్ మినపప్పు కానీ కందిపప్పు కానీ లేదంటే బెల్లం లేదంటే ఐరన్ వీటన్నిటిని ఎలా కొలుస్తాం? కేజెస్లో కొలుస్తాం. అంటే ఏదో ఒక యూనిట్ అనేది ఉంది కొలవటానికి. లీటర్, కేజీ ఇలా ఒక యూనిట్ అనేది ఉంది. అదేవిధంగా సౌండ్, ఏదైనా వస్తువు కింద పడినప్పుడు సౌండ్ వచ్చింది, లేదంటే మనం దీపావళి అప్పుడు టపకాయలు కాలుస్తాం, అప్పుడు సౌండ్ జనరేట్ అయింది. ఈ సౌండ్ కొలవటానికి ఏమైనా యూనిట్ ఉందా? లీటర్, కేజీ ఇట్లా సౌండ్ కొలవటానికి కూడా ఏమైనా యూనిట్స్ ఉన్నాయంటే ఉన్నాయి. అదే డెసిబల్. ఆ యూనిట్ పేరే డెసిబల్. ఈ డెసిబల్ అనే పేరు ఎలా వచ్చిందంటే, ఇంతకుముందు మనకి ల్యాండ్ ఫోన్ కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రాహం బెల్ అతని పేరులో ఉన్న బెల్ తీసుకొని డెసిబల్ అని నామకరణం చేశారు ఆయన గుర్తుగా. సో సౌండ్ని మనం డెసిబల్స్లో కొలవగలం. కానీ మన హ్యూమన్ ఇయర్ ఎంత డెసిబల్స్ వరకు వినగలదు అంటే 0 నుంచి 130 డెసిబల్స్ వరకు వినగలదు. 0 నుంచి 130 డెసిబల్స్ వరకు వినగలదు అంటే ఓకే, మన ఇయర్కి ఆ పవర్ ఉంది. కానీ అంత మాత్రాన 0 to 130 వరకు మనం వినొచ్చు అని కాదు. మరి ఎంతవరకు హామ్ లేకుండా, ఎటువంటి ప్రమాదం లేకుండా, మన చెవికి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా ఎన్ని డెసిబల్స్ వరకు మనం వినొచ్చు అంటే 0 నుంచి 80 వరకు. 0 నుంచి 80 వరకు మనం ఆ డెసిబల్స్ ఉన్న సౌండ్ మనం విన్నా కూడా మన ఇయర్కి ఏమీ కాదు, ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే ఎవరన్నా వచ్చి మన చెవిలో గుసగుసలాడుతూ ఉంటారు, అంటే విస్పరింగ్ అనమాట, గుసగుసలాడుతూ ఉంటారు. అది ఎంత డెసిబల్స్ ఉంది అనుకుంటున్నారు? 20 నుంచి 30 డెసిబల్స్ ఉంటుంది. ఏది చిన్న గుసగుసలాడితే అది కూడా మన హ్యూమన్ ఇయర్ వినగలదు. అక్కడి నుంచి మనం మాట్లాడామనుకోండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడేది మీరు వింటున్నారు. ఈ మాట్లాడే సౌండ్ ఎంత డెసిబల్స్ ఉండొచ్చు అనుకుంటున్నారు? 60 నుంచి 70 డెసిబల్స్ ఉండొచ్చు. 60 నుంచి 70 డెసిబల్స్ మనం మాట్లాడేది 60 నుంచి 70 డెసిబల్స్ ఉంటుంది. మన రోజువారీగా మనం మాట్లాడుకునేది, ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకునేది 60 నుంచి 70 డెసిబల్స్ ఉంది. అదే గుసగుసలాడుతూ ఉంటారు చూడండి, అవి 20 నుంచి 30 డెసిబల్స్ ఉంటుంది. ఆ తర్వాత 0 డెసిబల్స్ నుంచి 80 డెసిబల్స్ వరకు మన హ్యూమన్ ఇయర్కి ప్రాబ్లం ఉండదు. కానీ 80 దాటితే కొంచెం డ్యామేజ్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నమాట. 80 డెసిబల్స్ దాటితే హార్మ్ చేయడానికి స్కోప్ అనేది ఉంటుంది. 80 నుంచి 110 వరకు, 110 నుంచి 130 వరకు చాలా మనకి డ్యామేజ్ చేయడానికి 100% పాసిబిలిటీ ఉండేది. 110 నుంచి 130 వరకు దాదాపు అసలు అటువంటి సౌండ్స్ మనం వినకపోవటమే నయం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు 110 నుంచి 130 సౌండ్స్ ఏ సౌండ్స్ వస్తాయి, ఏ సౌండ్స్ అయితే ఈ కేటగిరీలోకి వస్తాయి అనే డౌట్ రావచ్చు. మనం రాక్ కన్సర్ట్, ఇప్పుడు డీజే సౌండ్స్ ఉంటాయి చూడండి, డీజే సౌండ్స్ రాక్ కన్సర్ట్ అంటారు. డీజే సౌండ్స్ పెద్ద మ్యూజిక్ బ్యాండ్ తోటి సౌండ్స్ మోగిస్తూ ఉంటారు. అవి దాదాపు 140 వరకు వెళ్తాయి. 110 నుంచి 140 డెసిబల్స్ వరకు వెళ్తాయి. ఆ సౌండ్స్ చాలా డేంజర్. ఎక్కువ డీజే సౌండ్స్ పార్టీలకి వీటికి అటెండ్ అవుతూ ఉంటారు చూడండి, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఆ డీజే పెట్టే సౌండ్స్ నియర్లీ 130 క్రాస్ అయితే, సో అక్కడ కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న వినాయక చవితి పండుగ అప్పుడు జరుగుతున్న మండపాల్లో చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. సాంగ్స్ అని, గేమ్స్ అని, ఈ విధంగా వాళ్ళు ఎక్కువ సౌండ్ పెడతా ఉంటారు. మేబీ వాళ్ళకి తెలియక ఆ విధంగా పెట్టి ఉండొచ్చు, తెలిస్తే ఎవరు పెట్టరు, తెలియక ఆ విధంగా పెట్టి ఉండొచ్చు. కానీ ఇప్పటికైనా అవేర్నెస్ అనేది రావాలి. ఎందుకంటే ఇప్పటికే ఎంతో డ్యామేజ్ జరుగుతూ ఉంది. ఇక్కడి నుంచైనా దాని గురించి తెలుసుకోండి. అంత మ్యూజిక్ సిస్టమ్స్ ఆ రేంజ్లో యూజ్ చేయొద్దు. కొంచెం లిమిటెడ్గా రీజనబుల్ సౌండ్లోనే పెట్టుకుంటే అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మంచిది, అక్కడికి వచ్చే వాళ్ళకి కూడా మంచిది. ఎందుకంటే ఈ మ్యూజిక్ సిస్టమ్ యూజ్ చేసేవి నియర్లీ 80 అబోవే ఉంటాయి, కానీ 80కి తక్కువైతే ఉండదు. సో అట్లీస్ట్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఈ మండపాల దగ్గరికి ఎక్కువ సౌండ్ పెట్టినప్పుడు దయచేసి ఆ చుట్టుపక్కలకి వెళ్లకుండా ఉండటానికే ట్రై చేయండి. లేదు మా ఇల్లు దాని పక్కనే, మేము దాన్ని తప్పించుకోలేమంటే ఇంకో ఆల్టర్నేటివ్ ఏంటంటే,
ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. ఖాళీ ఇయర్ ఫోన్స్ అయినా పర్వాలేదు, జస్ట్ మీరు ఏ వినకపోయినా పర్వాలేదు, అది ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఆ ఇంటెన్సిటీ అనేది తగ్గిద్ది. మన ఇయర్కి అంత డెసిబల్స్ రీచ్ అవ్వవు, మన ఇయర్స్ మనం కాపాడుకోవచ్చు. బట్ మ్యాక్సిమం అట్లాంటి మ్యూజిక్ సిస్టమ్స్ని ఈ మండపాల దగ్గర యూజ్ చేయకుండా యూజ్ చేయకుండా ఉండటం కన్నా కొంచెం తగ్గించి యూజ్ చేసుకుంటే మంచిది. అట్లీస్ట్ ఈ వీడియో ఆ అవేర్నెస్ కోసమే చేస్తున్నాను. ఎవరైతే వింటున్నారో మెయిన్గా చిన్నపిల్లల్ని అసలు తీసుకెళ్ళొద్దండి, దూరంగా ఉంచండి. ఇంకోటి ఏంటంటే మనం ఇంత పెద్ద పెద్ద డెసిబల్స్ వింటే హామ్ జరిగిద్దా అంటే, ఒకటి అంత హై రేంజ్ డెసిబల్స్ సౌండ్ మనం వింటే హామ్ జరిగిద్ది. ఇంకోటి మనం ఎంతసేపు ఇంత హై రేంజ్ డెసిబల్స్ వింటున్నాము అనేది కూడా కన్సిడర్ అయ్యింది. ఈ 2 పాయింట్స్ మీద, ఒకటి పెద్ద సౌండ్లో మనం వింటాం ఒకటి, ఇంకోటి ఇటువంటి పెద్ద సౌండ్లో ఎంతసేపు వింటున్నాం, ఆ రెండింటి మీద బేస్ అయ్యి మన వినికిడి శక్తి అనేది డిపెండ్ అయి ఉంటుంది. అది తగ్గిపోయి డ్యామేజ్ అవ్వకుండా నార్మల్గా ఉండాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మ్యాక్సిమం ముసలి వాళ్ళు, పిల్లలు ఇట్లాంటి పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్స్ దగ్గరికి కనీసం అట్లీస్ట్ దాని దగ్గర కూడా వెళ్ళకుండా ఉండటానికి ట్రై చేయండి. ఒకవేళ వెళ్తే కనుక ఏదైనా ముసలి వాళ్ళు అయితే కొంచెం కర్చీఫ్ అలా అడ్డం పెట్టుకోండి చెవులకి, ఎందుకంటే అంత సౌండ్ చెవులోకి వెళ్తే చాలా డ్యామేజ్ జరిగింది. అది మళ్ళీ ఇర్రివర్సిబుల్ అంటారు, అంటే దాన్ని మళ్ళీ మనం వెనక్కి బాగు చేయలేము ఒకసారి కానీ డ్యామేజ్ అయితే. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తాను ఏంటండి, యాక్చువల్గా మన ఇయర్లో కుష్లియా అని ఉంటుంది, COCHLEA. మీరు గూగుల్ చేసి చూడండి. ఇది ఒక చిన్న నత్త షేప్లో ఉంటుంది, ఇందులో ఒక లిక్విడ్ లాగా కూడా ఉంటుంది. ఇది ఒక ఆర్గాన్ అనమాట, మన చెవి లోపల ఉండే ఆర్గాన్, చిన్న ఆర్గాన్. ఇది నత్త షేప్లో ఉంటుంది. ఈ హై డెసిబల్ సౌండ్ ఎప్పుడైతే విన్నామో దీనికి డ్యామేజ్ జరిగింది. దీనికన్నా డ్యామేజ్ జరిగింది అంటే ఇంక ఎవరు ఏం చేయలేరు, ఇంకా మన వినికిడి శక్తిని మనం కోల్పోవటం, ఇంకా అదే జరిగేది. ఇది ఇర్రివర్సిబుల్ అనమాట. ఏదైనా దెబ్బ తగిలితే ట్రీట్మెంట్ ఏదైనా ఉంటుంది, ఏదైనా చిన్న గాయం తగిలితే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ ఈ కొచ్చులే కనుక దెబ్బతిని మన వినికిడి శక్తి కనుక డ్యామేజ్ అయితే దానికి ట్రీట్మెంట్ అనేది లేదు, ఇంకంతే వినికిడి శక్తి కోల్పోయినట్టే. ఇంకా ఆర్టిఫిషియల్ మెషిన్స్ ద్వారా మనం వింటాం. సో బెటర్ ఏంటంటే ఇటువంటి పెద్ద పెద్ద సౌండ్స్ దగ్గరికి వెళ్లకుండా ఉండటానికి ట్రై చేయండి. నేను ఇచ్చే అడ్వైస్ అయితే ఇది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈరోజు చిన్నపిల్లలు కూడా స్మార్ట్ ఫోన్స్తోనే ఉంటున్నారు. ఏమాత్రం ఖాళీ దొరికినా యూట్యూబ్లో రీల్స్ చూస్తాను, లేదంటే సాంగ్స్ వింటాను, ఎక్కువ టైం వాటితో స్పెండ్ చేస్తున్నారు. మ్యాక్సిమం స్మార్ట్ ఫోన్ అవాయిడ్ చేయండి. లేదు అవాయిడ్ చేయడం కుదరట్లేదంటే అట్లీస్ట్ వాళ్ళు చూసేటప్పుడు సౌండ్ అనేది తగ్గించండి, చాలా ఇంపార్టెంట్. సౌండ్ అనేది తగ్గించే ఇవ్వండి. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే మొబైల్ వాళ్ళకి ఇవ్వకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే ఇందా నేను చెప్పాను కదా, ఏ విధంగా సౌండ్స్ మన హ్యూమన్ ఇయర్కి ఏవైతే నార్మల్గా ఉంటాయో, ఏదైతే సౌండ్ డెసిబల్స్ ఎక్కువ అయిపోతే మన హ్యూమన్ ఇయర్ ఏ విధంగా డ్యామేజ్ అవుతుందో చెప్పాను కదా. సో వీటిని దృష్టిలో పెట్టుకొని మ్యాక్సిమం వాళ్ళకి ఇస్తే కనుక సౌండ్ తగ్గించేయండి. వాళ్ళు చూసేటప్పుడు కూడా అది సౌండ్ రీజనబుల్గా ఉండేటట్టు చూసుకోండి. ఇది నా చిన్న రిక్వెస్ట్. మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్లో డిఫరెంట్ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. కొన్ని మనం వింటూ ఉంటాం, కొన్ని మనం వినలేము. యాక్చువల్గా మన హ్యూమన్ ఇయర్ 0 నుంచి 130 డెసిబల్స్ వరకు, ఈ రేంజ్ వరకు వినగలదు. యాక్చువల్ చిన్న సౌండ్స్ కూడా ఉంటాయి. మనం వినలేదని అక్కడ సౌండ్ ఏం లేదని కాదు, సౌండ్ అనేది జనరేట్ అయింది, ఎక్కడో సౌండ్ అనేది అయింది, కాకపోతే మనం వినలేకపోతున్నాం. ఒక మనిషి తన చెవి ద్వారా 0 కన్నా తక్కువ డెసిబల్స్ ఉండే సౌండ్ వినలేడు. సౌండ్స్ ఉంటాయి, చిన్న పురుగులు కానీ చీమలు కానీ అవి కూడా సౌండ్ చేస్తాయి, కాకపోతే మనం వినలేము అంతే. మనం వినలేం కదా అని అక్కడ సౌండ్ ఏం లేదని కాదు, అక్కడ సౌండ్ ఉండిద్ది, కాకపోతే మనం వినలేము, మనకంత శక్తి అనేది లేదు. నేచర్ మన ఇయర్కి ఇచ్చిన రేంజ్ 0 నుంచి 130 వరకు, అక్కడి నుంచి మైనస్. యాక్చువల్ 0 స్టార్ట్ అనుకోవద్దు, -1, -2 డెసిబల్స్ ఇవి కూడా ఉంటాయి. అందుకే 0 to 130 అని చెప్పాను. 0 ఎప్పుడు 0తోనే కదా కౌంట్, 0, 1, 2, 3. మరి 0 కూడా 0 అంటే ఏమి లేనట్టే కదా, ఏమి లేనట్టు కాదు. ఇక్కడ మామూలుగా 0 అంటే 0నే, కానీ ఇక్కడ 0 డెసిబల్స్ అంటే దానికి కూడా ఒక వాల్యూ అనేది ఉంది.
అందుకే 0 to 130 మనిషి తన చెవి ద్వారా వినగలిగిన సౌండ్ 0 నుంచి 130. చిన్న చిన్న సౌండ్స్, అంతకన్నా చిన్న చిన్న సౌండ్స్, చిన్న చిన్న పురుగులు, కీటకాలు ఇవి చేసే సౌండ్స్ 0 కన్నా తక్కువ ఉంటాయి. అవి మనం వినలేము. దట్ ఈస్ బియాండ్ అన్నమాట. దట్ ఈస్ బియాండ్ అవర్ హ్యూమన్ ఇయర్ కెపాసిటీ. నేచర్ మనకు ఆ శక్తి అనేది ఇవ్వలేదు. సో చిన్న చిన్న సౌండ్స్ అయితే మనం వినలేము. అక్కడ జరుగుతూ ఉంటే మనం వినలేము. ఇంకోటి ఏంటంటే 140 కన్నా ఇప్పుడు ఒక జెట్ వెళ్ళింది అనుకోండి, ఆ జెట్ ఇంజిన్ చేసే సౌండ్ 140 డెసిబెల్స్ అనమాట. 140 డెసిబెల్స్ అంటే ఇంకేం లేదు, మన చెవుడు వచ్చేసి 2 చెవులు పోతాయి. అందుకే మీరు కనుక చూస్తే ఆ జెట్ ఫైటర్స్ నడిపే వాళ్ళు ఇట్లా పెట్టుకుంటారు. ఆ సౌండ్ ద్వారా వాళ్ళ ఇయర్ డ్యామేజ్ అవ్వకుండా. అంత హై స్పీడ్ ఆ సౌండ్ జనరేట్ చేసేది 140 డెసిబెల్స్ అబవ్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా మన హ్యూమన్ ఇయర్ ఈ రేంజ్ వరకే కాబట్టి అంతకన్నా పెద్ద సౌండ్స్ లేదంటే అంతకన్నా మైనస్లో సౌండ్స్ కూడా ఉంటాయి. కాకపోతే మనం వినగలిగేది 0 నుంచి 130 సౌండ్స్ వినగలం. అందులో మనం సేఫ్గా మన రేంజ్ ఏంటి అంటే ఏ సౌండ్ అయితే మనం సేఫ్, ఓకే ఇది ఎంతసేపు ఉన్నా కూడా పర్వాలేదు అంటే అది 0 నుంచి 80 డెసిబెల్స్ వరకు మనం ఎంతసేపు ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. మనం డైలీ రోజువారీ ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకున్నప్పుడు మాట్లాడేవి, నవ్వుకునేవి ఇవన్నీ కూడా 0 నుంచి 80 డెసిబెల్స్ లోపలే ఉంటాయి. ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే హై సౌండ్ 80 నుంచి దాటుతాయో, ఇందా చెప్పేది 80 నుంచి 110, 110 నుంచి 130 ఇవి కొంచెం డేంజర్ అనమాట. 80 అబవ్ ఉంటే కొంచెం హార్మ్ఫుల్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీలైతే తగ్గించుకోవాలి. 110 నుంచి 130 అయితే ఇంక చెప్పేది ఏం లేదు, కంపల్సరీగా మన ఇయర్కి డ్యామేజ్ చేసి తీరుతాయి 100%. సో మన సౌండ్ గురించి ఇది. సో ఎక్కడైనా పెద్ద సౌండ్స్ జరుగుతూ ఉంటే దాని దగ్గరికి వెళ్ళకుండా ఉండటానికి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నన్ను ఆదరించిన వారు అవుతారు.